ప్రిన్స్ అని ఇట్లా పేరు మొదలు చేసిన తర్వాత చూడు అని చెప్పేసి ఆ పేర్లను మళ్ళీ సంగీత రూపంలో మళ్ళీ చేశాడు. అరే ఇదేదో బాగుంది, దీన్ని స్టేజ్ మీద చేస్తే బాగుంటుంది కదా అంటే అక్కడే నాకు కూడా ఈ ఐడియా రాలేదు, ఇది చేస్తాను. అదే దూరదర్శన్ స్టేజ్ అండ్ దూరదర్శన్ అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అది అప్పుడు కరెక్ట్గా మళ్ళీ 2 ఎపిసోడ్స్గా దూరదర్శన్లో కష్టాలు అప్రిషియేషన్ రావడం, దాన్ని ఎక్కడైనా ఆ ప్రక్రియను వాడుతూ ఉండేవాడు. అంతేకాకుండా తను కూతురు మ్యూజిక్ చేయడానికి మద్రాసు వెళ్ళినప్పుడు కానీ కూతురుతో ఒక పాట నా ఊళ్ళో అగ్ని ప్రవేశంలో ఆ పాటకు మామూలుగా పాత్రతో ఒక హిందీ సినిమాలో ఉన్న దీంట్లో దాన్ని ఏం చేశాడంటే అరే దీన్ని కొత్తగా ట్రై చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఇంకా మామూలుగా మద్రాసు వెళ్ళే ముందు కరెక్ట్గా అశోక్ ఒకటిలో కంపోజ్ చేశాడు. అది రామోహన్కు చాలా ఇష్టమైన పాట. రామోహన్కు చాలా ఇష్టమైన పాట. అయితే రామోహన్ ఇంతకుముందు జర్నలిస్ట్గా నాతో ఇదేం చెప్పాడు, కానీ రామోహన్ బలవంతం చేయడం కూడా లలిత కళార్చన అని ఒక ఆర్టికల్ ఫోర్స్ చేసి రాయించాడు. తనలో ఉన్న రచయితను బయటికి తీసుకురావడం వరకు ఆ వార్తలో ఆ కాలం అందరితో ఒక్కొక్క వ్యాసం రాయిస్తే సుధీర్ చెప్తున్న చాలా మంది ఏంటంటే ప్రతి ఒక్కరు ఇతని కాలంలో కంటిన్యూ చేయండి, ఖచ్చితంగా 4-5 వీక్స్ కంటిన్యూ చేసిన. అంటే ఇదొక్కటే కాకుండా ఇంకోటి ఏంటంటే వాడికి మ్యూజిక్ డైరెక్టర్గా ఉండడం ఎంత ఇష్టం, నటుడిగా ఉండడం అనిపిస్తుంది. అందుకొరకు 1991లో ఒక అత్యుత్తమ ఒక కన్నవారి కన్నా అత్యుత్తమ తర్వాత సంగతం ఎపిసోడ్ ప్లాన్ చేస్తే 2 ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తే అరే ఎప్పుడు అత్యుత్తమ హీరో నన్ను హీరోగా పెట్టవచ్చు కదా సరే హీరోగా ఉండాల్సిన క్యారెక్టర్ హీరోగా మార్చి సుధీర్ను హీరోగా మార్చి చేసిన ఎపిసోడ్ కన్నవారి. అప్పటి నుంచి సుధీర్ నేను చేసే ప్రతి ప్రాజెక్ట్లో కానివ్వండి, పోలీస్ ఫైల్లో దొంగ రౌడీ ఇన్స్పెక్టర్ అంటే ఇదొక్కటే కాదు, ఎన్ని క్యారెక్టర్స్ చేశాడో నాకు తెలియదు. అదొక్కటే కాకుండా వేరే నాకు నంద్యాల వేరే ఎపిసోడ్స్ అన్నింటిలో చాలా వరకు చేశాను. ఇంకొక విషయం ఏంటంటే వాడికి నటుడిగా ఎంత ఇష్టమో చెప్పడానికి నేను అంటే పాలన విషయాలు కూడా ఉన్నాడు. ఒక మంచి ఒక అద్భుతమైన ఒక ఇది రావాలి రక్తహార ప్రోగ్రామ్ కింద అడిగారు ఎవరు ఐఎన్టీ గారు. అయితే నేను 4 కాన్సెప్ట్స్ ఇస్తే ఒక కాన్సెప్ట్ యాక్సెప్ట్ చేశారు, అంటే 2 కాన్సెప్ట్స్ యాక్సెప్ట్ చేశారు. దాంట్లో నాకు ఇష్టమైన రీతిలో వాళ్ళు యముడు వేషం వేయించాడు. ఆ యముడు వేషం వేయించిన వీటికి బ్రిటికి వచ్చిన కేసీఆర్ అంటే ఇలా ఎవరు అంటే అతనికి ఆల్రెడీ గుర్తున్నా ఇంట్లో అంటే ఆ గుర్తుపట్టు లేని ఇంట్లో యముడు వేషానికి యాప్గా సరిపోయాడు ఖచ్చితంగా అని చెప్పేసి మెసేజ్ పంపించాడు. అప్పుడు ఐఎన్పిఆర్లో యూటీసీ వాళ్ళని ఈ రకంగా ఇదంటే అంటే ఆ యముడు క్యారెక్టర్కు ఎంత యాప్గా సరిపోయాడు అంటే అంతే. అట్లే అది ఒకటే కాకుండా మిగతా యాంగిల్లో మ్యూజిక్ యాంగిల్లో అందరూ చెప్తారు, కానీ నటుడు యాంగిల్లో ఇంకోటి ఏంటంటే మేము కొత్త బంగారంలో సీరియల్ చేస్తే ఎలా ఇప్పటి వరకు మనం దొంగగా చేసావు, మామూలుగా అది చేసావు, కంప్లీట్ అన్నీ చేసావు. అంటే నువ్వు ఆటో డ్రైవర్ అంటే లాస్ట్ నా బుకింగ్ తయారు చేసేవాడు, నన్ను ఆటో డ్రైవర్ చేసేవా అంటే ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఒకటిగా ఎన్నో అసలు ప్రతి యాంగిల్లో ఇండియాకి తెలుస్తుంది.